హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే కళింగపట్నం బీచ్లో ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ బీచ్ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు చూడండి, బీచ్ ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడు మీకు బీచ్ వైబ్స్ ఎలా ఉంటుంది ఏమని చెప్పి చూద్దాం రండి. కళింగపట్నం బీచ్కి ఫస్ట్ టైం వస్తున్నాను నేను. రండి గాయ్స్, చూద్దాం కళింగపట్నం బీచ్ ఎలా ఉందో ఏముందో చూద్దాం రండి. చూడండి గాయస్, మనం ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వెల్కమ్ టు పోర్ట్ కళింగ అని ఉంది. APDCE. చూడండి, జిరాఫే ఒకటి ఉంది. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు రండి కొంచెం ముందుకు పోదాము. ఇక్కడ చూడండి, బీచ్ ఎదురుగా ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక వ్యూ వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. పక్కన అక్కడ మత్స్యకారులు అంతా ఉంటారు, బోట్లు అవన్నీ ఉన్నాయి. చూద్దాం రండి. ఇక్కడ నుంచి అలాగే లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అసలు. చూడండి, ఇదంతా కొట్టుకొని వచ్చిన వాటర్. వావ్, సూపర్గా ఉంది కదా. చూడండి, ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, వాటర్ చూడండి ఎలా ఉందో క్లియర్గా. ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. చాలా బాగా ఉంది అసలు లొకేషన్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. వావ్, ప్లేస్ అంటూ అల్టిమేట్ గైస్. Hit that baseline nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. చూడండి, ఇక్కడి నుంచి కూడా లైట్ హౌస్ కనిపిస్తుంది, కళింగపట్నం లైట్ హౌస్. చూడండి, ఇటుపక్క కూడా మత్స్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది బీచ్ దగ్గర. ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు. అలాగే చూడండి, ఐ లవ్ కళింగ అని చెప్పి. వావ్, ఫోటో చూడండి ఎంత బాగుందో. పోయిందంతా కొట్టుకుపోయింది గాయస్, అదే కదా చెప్పింది. చూడండి, అక్కడ దూరంలో కనిపిస్తున్నాయి అలా మీకంతా. ఒకప్పుడు ఇది ఉండిందేమో, అది కొట్టుకొని పోయినప్పుడు బ్లాక్ చేస్తారనుకుంటాను గైస్. రోడ్డు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంతగా వ్యూ లేదు. అటుపక్క మీకు మన రీల్లో ఉంటుంది మజిలేశం బీచ్, అదైతే సూపర్గా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి గైస్. ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను చూడండి గైస్. మీకు అసలు ఏమన్నా ఉందా అసలు వ్యూ? ఇది చాలా సూపర్గా పీస్ఫుల్గా ఉంది. ఇది అలాగే మనకి అప్పుడు 5 years బ్యాక్ మనకి హై టైడ్లో ఉండి వాటర్ అంతా వచ్చేసి అప్పుడు ఇదంతా కొట్టుకొని పోయిన ప్లేసు. అప్పుడు కొంచెం కాలంలో కొంతగా వాటర్ వచ్చి ఉండిపోవడం వల్ల ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా సూపర్గా ఉంది గైస్. అక్కడ చెప్తారు కొంతమంది, మచిలేశం బీచ్లో మనకి తండేల్ సినిమా ఉంది కదా, ఆ
తండేల్ సినిమా కొద్దిగా షూటింగ్ జరిగింది అంటారు, బట్ కొంతమంది మంగళూరు దగ్గర అంటారు, కరెక్ట్గా తెలీదు. మీకు ఐడియా ఉంటే మన దాంట్లో వ్లాగ్ కూడా ఉంటుంది, అంటే మనకి దీనిలా పెట్టాను, షార్ట్ వీడియోలో చూడండి, కామెంట్స్ చేయండి. అది భలే ఉంటుంది గైస్, సూపర్ ఉంటుంది ఆ బీచ్. ఉన్నాయి కానీ ఇది కూడా దూరంగా ఉంది, అలలు అంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉంది. అక్కడ చూడండి ఆయన వెళ్తున్నాడు కదా, ఇంకా అటు చాలా దూరంగా వెళ్ళాలి. దీని దగ్గరికి వెళ్ళాలి అంటే చేపలు భలే ఎగురుతున్నాయి గాయస్ ఇక్కడ దీని దగ్గర. దూరంలో కనిపిస్తున్నాయి మీకు అలలు. చూడండి వినిపిస్తుంది కదా మీకు సౌండ్. చూడండి అక్కడ దూరంలో అలలు వస్తున్నాయి. విన్నారా సౌండ్ వాటర్దే? అదా గైస్, ఆయన వెళ్తున్నాడు కదా, ఇంకా దాటుకొని నుంచి వెళ్ళాలి. చూడండి ఇటు నుంచి వెళ్తే ఇంకా అటుపక్క ఇంకొంత దూరం వెళ్తే అప్పుడు వస్తుంది అలా కొంచెం కనిపిస్తుంది. సౌండ్ ఏంటుంటేనే భలే ఉంది గైస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా వాటర్ చూడండి ఎంత జీన్గా ఉందో. చూడండి ఇక్కడ ఇవంతా స్పాట్ చేశాను. దీన్ని ఏమైనా పిలుస్తారో నాకు పేరు కరెక్ట్గా తెలీదు, మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ శంఖం లాగా వస్తుంది కదా పురుగులు, అవి ఉన్నాయి, చేపలు ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి కదా, దానివల్ల ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. దీనిది ఏం పేరు అని చెప్పి నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అలాగే శంఖం పురుగులు కూడా చూశాను, కొన్ని చేపలు కొంచెం ముందుకు అట్లా నీళ్ళల్లో అవన్నీ చూశాను. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, అలా నడుస్తూ వెళ్తుంటే పారిపోతున్నాయి అవి. రకరకాల చిన్న రకరకాల అంటే రాళ్ళన్నీ ఉన్నాయి, చిన్న కలర్ రాళ్ళన్నీ. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు. చూపించారని కూడా అంతేం లేదులేండి, మీకు ఉన్నదే చెప్పాను. అదే అలలు కొట్టే ముందు ఉండింది అనుకుంటాను. ఇప్పుడు ఆ రోడ్ కూడా కట్ చేసేసి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేశారు, ఇక్కడికి రాకూడదు అని కూడా. అంతగా ఫైన్, ఈవినింగ్ పొద్దు కొంతసేపు చిల్ అయ్యి వెళ్ళిపోవడానికి అయితే రావచ్చు ఈ కళింగపట్నం బీచ్కి. మెయిన్ మచిలేశం బీచ్ సూపర్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా గాయస్, ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఏదైనా చూడాలి అన్నప్పుడు దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి చూస్తే ఫైన్, అంతేం లేదు. నేను ఉన్నట్టుగా ఓపెన్గానే చెప్తాను మీకు. అలలు కూడా దగ్గరగా ఉన్నాయా, పోనీ కొంతసేపు కూర్చొని ఆస్వాదిద్దామంటే అది కూడా చాలా దూరంలో ఉంది. హై టైడ్లో లేదు, లో టైడ్లో ఉంది బీచ్, చాలా దూరంలో ఉంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్కి ఈవినింగ్ పొద్దు అలా వచ్చి వెళ్ళడానికి కళింగపట్నం బీచ్ ఈస్ ఓకే గాయస్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.